హాయ్ నమస్కారం. నిన్నటి క్లాస్లో మనం టిక్ ప్లస్ డాట్ హెచ్ గురించి తెలుసుకున్నాం. టిక్ టిక్ హెచ్ ఎప్పుడు వాడాలి? ఎంఎల్ఆర్ ఆ మూడు కనుక కాన్సనెంట్స్ ఉంటే దాని ముందుగా హెచ్ కనుక వస్తుంది అనుకోండి, హోమ్, హాల్, హియర్, ఆ మూడిట్లో టిక్ వాడతాం. డాట్ ఎప్పుడు వాడతాం? డాట్ కనుక పదం మధ్యలో కనుక హెచ్ వచ్చింది అనుకోండి, అప్పుడు సడన్గా ఆపి హెచ్ పైకి రాయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం డాట్ ప్రిఫరెన్స్ చేస్తాం, డాట్ ప్లస్ ఓవెల్ రాసేస్తాం. ఈరోజు మన క్లాస్లో ఒమిషన్స్ గురించి తెలుసుకుందాం. ఒమిషన్స్ అంటే కొన్ని కాన్సనెంట్స్ మనం ఎగరగొట్టేస్తాం, అసలు రాయము. ఎందుకు రాయము అంటే మనం ఫాస్ట్గా రాసేయడానికి. అలా అని ఏ కాన్సనెంట్ పడితే ఆ కాన్సనెంట్ని మనం వదిలేము. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏ కాన్సనెంట్స్ని వదిలిపెట్టచ్చు అనే దానికి. ఎస్టీ పదం మధ్యలో కనుక వస్తే, పదం మధ్యలో, అది చివరిలో వచ్చింది అనుకోండి, పోస్ట్ ఇలా రాస్తాం కదా. అదే పోస్ట్ పోన్ వచ్చింది అనుకోండి, పోస్ట్ పోన్ అనేది వస్తే జస్ట్ టీ, రెండు పక్క మధ్యలో కనుక వస్తే టీని ఎగరేస్తాం. మీరు ఇప్పుడు చూడండి, పోస్ట్ పోన్ ఇలా రాయలేం కదా, మధ్యలో ఎస్టీ కుక్ అనేది రాదు. సో మీరు ఎప్పుడైనా రాయాలి, పోస్ట్ పోన్, ఇంత పెద్దది అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఒక రూల్ ఏంటంటే, ఎస్టీ పదం మధ్యలో కనుక వస్తే మధ్యలో ఓవెల్స్ ఉండకూడదు. పోస్ట్ ఎస్ టీ మధ్యలో ఓవెల్స్ ఏం రాకూడదు, రెండు పక్క అనుకుంటే టీని ఎగరేయచ్చు. పోస్ట్ పోన్. ఓకే, మీరు చదివినప్పుడు కూడా పోస్ట్ పోన్ అన్నాను అనుకోండి, పోస్ట్ పోనే. ఓకేనా, అది ఒక రూల్. వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. పోస్టేజ్, పోస్టల్, పోస్ట్ ఆఫీస్, మోస్ట్లీ, ఆనెస్ట్లీ, సబ్స్టిట్యూట్. వీటన్నిటికి రాయండి. ఇన్స్టిట్యూట్, అడ్జస్ట్మెంట్, వీటన్నిటికి రాయండి. మిస్టేక్, ఇన్వెస్టిగేట్, వీటన్నిటికి రాయండి. ఎస్టీ రెండు పక్కన వస్తాయి వీటన్నిటిలో. దాంట్లో ఎస్టీకి బదులుగా ఎస్ ఒక్కటే రాయాలి, టీని ఎగరగొట్టాలి. పోస్టేజ్ టీ రాయాలి. ఓకే, పోసేజ్ రాస్తే పోస్టేజ్ అని చదవాల్సింది, ఇంకంతే. పోసేజ్ అర్థమైపోతుంది. పోసేజ్ అని చదివినా కూడా మీకు అర్థమైపోతుంది, నెక్స్ట్ టైం చదువుతున్నప్పుడు మీకు తెలుసుద్ది. పోస్టల్, పోస్ట్ ఆఫీస్, మోస్ట్లీ, ఆనెస్ట్లీ, ఎస్టీ రాయకల్లా, ఆనెస్ట్లీ ఎస్ మాత్రం. సబ్స్టిట్యూట్ ఇదేమవుతుందంటే సబ్స్టిట్యూట్ అవుతుంది. టీని కనుక సగం రాస్తే టీటీ కానీ టీడీ కానీ చదవాలి, అది హావింగ్లో వస్తుంది. సబ్స్టిట్యూట్ అవుతుంది ఇది. సబ్స్టిట్యూట్. ఇన్స్టిట్యూట్ ఇలా వస్తుంది. ఏం లేదు, ట్రిక్ ఏంటంటే ఎస్టీ బదులుగా వేస్తాను. ఇన్స్టిట్యూట్ మీరు ఇలా కనుక రాశారనుకోండి,
ఇది టీ. టీలో సగం రాస్తే టీటీ కానీ టీడీ కానీ, ట్యూట్ కానీ క్యూట్ కానీ చదవాలి. ఇక్కడ ట్యూట్ అవుతుంది. ఓకే, అదనమాట చిక్. ఇన్వెస్టిగేట్, మిస్టేక్ చూసారనుకోండి, మిస్ టీ ఎవరు పెట్టాలి, మిస్టేక్. ఓకేనా, మిస్టేక్. ఇన్వెస్టిగేట్, ఇన్వెస్టిగేట్. ఇది ఒమిషన్స్లో ఒక భాగం. తర్వాత భాగం ఏంటంటే కేఎస్. ఒక్కోసారి కే వస్తుంది, ఎస్ వస్తుంది. ఆ రెండిట్లో వచ్చినప్పుడు లైక్ ఎలా అంటే యాంగ్షియస్ దీనిలో యాంగ్షియస్ కే కూడా వస్తుంది, ఎన్జీ ప్లస్ కే. యాంక్, లైక్ ఇన్ బ్యాంక్. బ్యాంక్ ఎలా రాస్తారు, బ్యాంక్. కే కూడా బ్యాంక్ అని రాస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారు, యాంగ్షియస్లో కే రాయాలి, యాంగ్షియస్ అని రాసేస్తారు. ఓకే, యాంగ్షియస్ ఓన్లీ దిస్ వర్డ్కే. తర్వాత డిస్టింక్ట్ ఇలా చూసారనుకోండి, ఎస్టీ ఉంది కదా, డిస్టింక్ట్. ఎస్ ఒకటి రాయొచ్చు, కేటీ కూడా రాయొచ్చు, డిస్టింక్ట్. అలాగే ప్రాంప్ట్ రాశారనుకోండి, ప్రాంప్ట్ పీని ఎక్కడ కొట్టేస్తారు, ఎంటీ. ప్రాంప్ట్. స్టాంప్డ్ సో దీన్ని ఎలా రాస్తారు అంటే పీని ఎగరేస్తారు. ఎందుకంటే మీరు దీన్ని పలికేటప్పుడు స్టాంప్డ్ అంటారు. పీ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. సో స్టాంప్డ్. ఎండి ఎలా రాస్తారు అంటే ఇది ఎమ్ని సగం రాసి తిక్కుకు రాస్తే ఎండి అంటారు. సగమే జస్ట్ తిక్కుకు రాయకపోతే ఎంటీ అంటారు. ఇది హావింగ్ అనే లెసన్లో ఉంటుంది. మీరు మళ్ళీ దాన్ని చదవండి. ఇంతటితో ఒమిషన్స్ అనే పాఠం పూర్తయింది. దీంట్లో మనం ఏమేమి ఒమిషన్ నేర్చుకున్నామంటే మేజర్గా ఎస్టీ పక్కన వస్తే టీని ఎగరేస్తాం, మధ్యలో ఓవెల్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీసెట్ వచ్చినట్టు, ప్రీసెట్ ఇలా రాయాల్సిందే. టీ కూడా రాయాలి. అలా కాకుండా ప్రెస్టీజ్ వచ్చిందనుకోండి, దాన్ని ప్రెస్టీజ్ అని రాయొచ్చు, టీని ఎగరేసవచ్చు. ఎందుకంటే ఎస్కి టీకి మధ్యలో ఉండేది కాబట్టి. అదొకటి నేర్చుకున్నాం. అదేవిధంగా పీని ఎగరగొట్టచ్చు. కొన్ని లెటర్స్లో పీ అనేది సైలెంట్గా ఉంటుంది, వాటిలో కూడా పీని ఎగరగొట్టచ్చు. లైక్ ఎలా నేర్చుకున్నామంటే ప్రాంప్ట్, స్టాంప్డ్. వచ్చే క్లాస్లో మనం హావింగ్ డబ్లింగ్ గురించి తెలుసుకుంటాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.